దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమిని పెట్టలారా, సహోదరులారా, దేవుడు మహాకృపతో మీరందరి కోసం ప్రార్థిస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని, ఏ ప్రాంతములో ఏ దేశములో ఉన్నా నా ప్రభువు మీ పక్షముగా ఉన్నట్లుగా సాక్షిగా నిలబడి మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు, మీ భార్యల కొరకు, మీ భర్తల కొరకు అన్ని దినములు మరి చదువుల విషయాలు, జాబు విషయాలు, వ్యవసాయం విషయంలోను ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా నా ప్రభువు మిమ్మల్ని ప్రేమించి ఆచరించి నడిపించాలని మీ అనుదినముల్లోనూ ప్రార్థిస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులరా, దేవుడి మాటలు వినండి, చక్కగా ఆత్మీయులు కొనసాగించండి. దేవుడు మంచి దేవుడు. మీ కొరకు ప్రాణం పెట్టి త్యాగం చేసి ఆయన ఉన్నాడు. అలాగే మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేక జన్మలు రక్షించబడాలి. కుటుంబాల కొరకు క్రీస్తు యేసు ప్రేమ ఎలా ఏంటో తెలుసుకున్నట్లుగా వాళ్ళ హృదయములో నాటబడాలని, వాళ్ళ హృదయములు వెలిగించబడాలని, నన్ను నిన్ను ప్రేమించినట్లుగా ప్రతి ఒక్కరికే మార్పు రావటానికే అనేక జన్మల కోసం ప్రార్థిస్తున్నాం. ప్రేమ బిడ్డలారా, సహోదరులారా, మరి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యము గెలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరి సహోదరులు దీవించి ఆశ్రయించండి. ఏ ప్రాంతములు ఏ దేశంలో ఉన్న ప్రభా నాయన, నీ కనికరి సమాధానం ఐక్యత నడిపించి సాక్షిగా నిలబెట్టుకోమని, ప్రతి కుటుంబముల అవసరం తీర్చి సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టుకున్నా పరమ తండ్రి, ఆమేన్. రాజ్యులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడుకోయే అంశం, ఎవరు దేవుడికి హేయులు? ఎవరు దేవుడికి హేయులు? గర్వష్ఠులుగా, అన్యాయస్తులుగా? మరి గర్వము విడిచిపెట్టము, ఆగ్రహము విడిచిపెట్టాలి. ఈ గర్వము, కోపము విడిచిపెడతని అప్పుడు దేవుళ్ళను నువ్వు ఆయన క్రియలు కొనసాగిస్తావు. మరి గర్వం గురించి కొన్ని విషయాలు చెప్పాలి ఆసుపత్రులను. సామోతులు 16:5 పదం అంటే, గర్వ హృదయములందరికి యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందరు. గర్వము ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? జీవితాన్ని కొనసాగించాలని జీవితాన్ని కొనసాగించలేరు. ఎందుకనక గర్వము వాళ్ళ గర్వంగా మాట్లాడతారు, కానీ వాళ్ళకి మరణ శిక్ష ఉంటుంది. తను తాను తగ్గించుకుంటేనే అప్పుడు దేవుడు నేను హెచ్చించి చేస్తాడు. తగ్గించగలేంది నీ గర్వము మానవా, నీ గర్వమును నా దేవుడు అనక తొక్కి వేస్తాడు. ప్రియ బిడ్డలారా, నువ్వు ఏ దృష్టికైనా నిర్దోషముగా ఉండాలి. భారమంతా మోసేవాడు ఆయన ఉద్దేశ ఫలముగా నడిపించాలి. ఆయన ఏ దినమైన గడి సంభవిస్తుందో తెలియదు. తెలియక మునిపే నీ గర్వము అనము, ఆగ్రహం విడిచిపెట్టి నిత్యముగా ఆయన కృప ఉండాలి. అప్పుడే నీ మరణ శిక్ష తగ్గుతుంది. కృపా సత్యము దోషమునికి ప్రాయశ్చిత్తమును కలుగును. కృప, దేవుని కృపలో నువ్వు వెంబడించాలి. ఆయన సత్యమును ఎరిగినట్లు ఉండాలి. అప్పుడు నీ దోషములన్నీ ప్రాయశ్చిత్తంగా ఆయన కడిగి వేస్తాడు. ఈ విషయం గ్రహించుకోవాలి ప్రియమిత్రులారా. నీవు నిత్యముగా దేవుని యందు విశ్వసించి ఉండాలి. అప్పుడే నీ గర్వమును వలన దోషములన్నీ తుడిచివేస్తాడు. అప్పుడు నీ హృదయములను గర్వం ఆనుకోవాలి. ఈ విషయం గమనించుకోవాలని ప్రభు పేరట మనం చేస్తాను.
అదే విషయములను అన్యాయస్తులు ఏం చేయండి, ఎక్కడ అన్యాయం చేద్దామా, ఎక్కడ దోపిడీ చేద్దామా, ఎక్కడ మరి అన్యాయం అక్రమంగా పెట్టుకుని ద్రోహం చేసే ఉంటామా అని వాళ్ళ హృదయంలో ఉన్న దేవుడికి ప్రేమ తెలియదు, దేవుడి విశ్వాసం మూలము తెలియదు, దేవుడు ఉన్నాడు అని భయం లేదు. వాళ్ళకి భయభక్తులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే అన్యాయస్తులు అయిపోతారు. భయం ఉన్నవాళ్ళు అన్యాయస్తులు అన్నారు, భయపడతారు, దేవుని అంత విశ్వాసించి భయపడతారు. ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలంటే ద్వితీయ క్రమంలోను అక్కడ చిన్న మాట ఉందండి, 25 అక్కడ 16 వచనం చూడండి. అలాగున చెయ్యని ప్రతివాడు అనగా అన్యాయమును చేయు ప్రతివాడు దేవుడైన యెహోవానికి హేయుడు. అన్యాయం ఉంటున్నావా, అన్యాయముగా ద్రోహం చేస్తున్నావా, అన్యాయముతో నువ్వు బతుకుతున్నావా, అది దేవుడు అంటున్నాడు, ప్రతి వాడు దేవుడైన యెహోవానికి హేయుడు. దేవుడు చూడలేడు, దేవుని ఎరగలేడు. అన్యాయస్తులారా, మీరు దేవుని ఎద్దకు రండి, ప్రతి పాపములు క్షమించేస్తాడు. పాపము చేయలారా నా ఎద్దకు రండి, మీ పాపములు కడిగి తుడిసివేసి మీకు ఏ శిక్ష నొందదు, నీ శిక్ష అంతా మోసినవాడు నేనే అని ప్రభు అంటున్నాడు. మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా, ఏ మార్గంలో ఉన్నా మరి ఉండాలి. అమూల్యకి దేశం చూడండి, జ్ఞాపకం చేసుకుంటారు. అక్కడ అన్యాయస్తులని దేవుడు ప్రయాసపడ్డారు, దేవుడు ఉన్నాడని ఎరుగుతారు. అమూల్యకి వెళ్ళాడు. ప్రియబిడ్డరా, మనం కూడా ఏ దేశంలో ఉన్నా కానీ దేవుడు ఉన్నాడని మనం కనిగించి ఆయన క్రియలు నడిపించాలి. అప్పుడే మన దేవుడికి ప్రతి వాడును అలాగ చేసిన వాడే అన్యాయస్తుగా చేయడు. అన్యాయం చేయకూడదండి. దేవుని ఎందుకు విశ్వాసించే మార్గంలో ఉండాలి. ఈ రోజు పాపం చేసి మళ్ళీ వారం పక్క అన్యాయం చేస్తే అది దేవుడికి హేలు. నీ దేవుడికి విరోధంగా ఉంటావు. నీ అన్యాయాన్ని వద్దు, అక్రమం వద్దు, దోపిడి వద్దు, దురాశలు మాని. సమస్తము ఎరుగున్నవాడు చూస్తున్నవాడు ఆయన ప్రేమించు. న్యాయమైన తూది ముక్కు నీకు ఉంటుంది. తూకం చూడండి, సమానంగా ఉంటుంది తూకం. అలాగే నీకు సమాన వ్యక్తిగా ఉండాలని ప్రతి వాడిని నడిపించాలని ప్రభు కోరుతున్నాడు. ఈ విషయం జ్ఞాపించుకొని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు. మా సహోదరులు దీవించి ఆశ్రయించండి. ఏ ప్రాంతంలో ఏ దేశంలో ప్రభా నేను నమ్ముకునేట్ల ప్రభావైనా ఆయా దీవించి ఆశ్రయించిన ప్రభా, ఎక్కడ అన్యాయస్తున్నారో వాళ్ళందరికీ ప్రభా మాట్లాడండి. మార్పు సమాధానంగా అయా నైనా నిన్ను దీవించి ఆశ్రయించి కడిగిరి సమాధానం ఐక్యతగా ఉన్నట్లుగా నీ కృపలో బలపరచండి. రోగుల కోసం, వ్యాధుల కోసం, ఆయా కుటుంబాల కోసం ప్రార్థిస్తాం. క్షేమంగా కడిగిరి సమాధానం ఐక్యత ఉమ్మని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. రాజులండి, అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్.